సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ వంశీ గారు. సో ఈ మధ్య కాలంలో మనకు తెలియదండి, మనం టాక్సిక్ పీపుల్ తోనే ఎక్కువ ఉంటాము, కానీ కొంతమందికి అది అర్థం కాదు. అసలు ఈ టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో దీని గురించి వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు. నమస్తే రాధా గారు. సో వంశీ గారు, ఈ మధ్య కాలంలో మనం ఏవైనా వీడియోస్ ఓపెన్ చేస్తే విపరీతమైన, అంటే ఇంకా మూడో వ్యక్తి ఉన్నారా లేదా, లేకపోతే వాళ్ళు మనుషులా కాదా అన్నట్లు బిహేవ్ చేస్తూ క్రూయల్ గా బిహేవ్ చేస్తారు. అతి ఘోరంగా కొట్టడము, నోటికొచ్చినట్లు దూషించడం, తిట్టడం, ఇవన్నీ ఉంటాయి. సో అసలు వీటిల్ని ఎలా తీసుకోవాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి అర్థం కాదు ఆ రిలేషన్ లో ఉండి. సో ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం టాక్సిక్ పీపుల్ అనేసి. అసలు ఈ టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు, వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అవతల పర్సన్ నుంచి? చాలా మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు రాధా గారు. మనం ఇండస్ట్రీ అంటే కార్పొరేట్ ఇండస్ట్రీలో కానివ్వండి, బయట కానివ్వండి, మనము ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో కానివ్వండి, ఎక్కడ వెళ్ళినా సరే ఈ టాక్సిక్ అన్న వర్డ్ వింటున్నాం. రైట్. అసలు ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ అవుతుంది, అసలు టాక్సిక్ పీపుల్ మన నుంచి ఏం కోరుకుంటారు అనేది మనం చూద్దాం, క్లియర్ గా అనలైజ్ చేద్దాం. సో టాక్సిక్ పీపుల్ కి పవర్ హంగర్ ఉంటుంది. వాళ్ళకి మనుషులపైన కంట్రోల్ కావాలి, అథారిటీ కావాలి, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. నేనేమంటానంటే ఇవి అవసరం లేనిది ఎవరికి, ఇవి అందరికీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఎదుగుతున్న ఒక పర్సన్, గ్రోత్ లో ఉన్న ఒక పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంట్లో ఉన్న హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. మనం బయటికి వెళ్తే మన పైన అజమాయిషి చేయాలని ఇంకోటి ట్రై చేస్తుంటాడు. బట్ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది, టాక్సిసిటీ అనే వర్డ్ దగ్గర డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే, వీళ్ళు నెగిటివ్ వేలో ఇవన్నీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో వాళ్ళకి ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి జబ్బు చేసింది, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేయాలి వాడిని. ఈ టాక్సిక్ పర్సన్ అక్కడ ఉంటే వాడు ఏం చేస్తాడంటే, టాబ్లెట్ ఎందుకు, ఇక్కడ ఒక కొంచెం విషం ఇచ్చి తీసుకోమంటాడు. వాడు ఏమంటాడంటే, ఇప్పుడు టాబ్లెట్ విషం రెండు సేమే అని కన్విన్స్ చేస్తాడు అనమాట. అరే విషం తీసుకుంటే చచ్చిపోతారు అంతే, వాడికి చచ్చిపోతారు అని తెలుసు. సో వీడు ఒకేసారి విషం మొత్తం ఇవ్వకుండా కొంచెం 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 ఈ టాక్సిసిటీ అనే విషయాన్ని మైండ్ లోకి నింపి మనకి తెలియకుండానే మన బ్రెయిన్ ని డ్యామేజ్ చేసేస్తారు. దీంట్లో వీళ్ళు స్పెషలిస్టులు. ఏ రేంజ్ స్పెషలిస్టులు అంటే సర్టిఫికేట్ కూడా లేని పిహెచ్డి హోల్డర్స్ అనుకోవచ్చు. అంత బాగా వీళ్ళు మాయ చేసేస్తారు అనమాట. ఇది ప్రాబ్లం, టాక్సిక్ పీపుల్ తో ఇది ప్రాబ్లం, నెగిటివిటీ. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. మనకి అడవిలో ఒక చిన్న ఎలిఫెంట్ ఉంది. ఆ ఎలిఫెంట్ రోజు వాటర్ తాగడానికి ఒక చిన్న పాండ్ దగ్గరికి వెళ్తుంది. దాని డైలీ హాబీ వెళ్ళి అక్కడ బర్డ్స్ తో ఆడుకోవడం, బటర్ఫ్లైస్ తో ఆడుకోవడం, ప్లేఫుల్ ఉంటాయి ఎలిఫెంట్. సో ఆడుకొని ఆ వాటర్ తాగి అట్లా ఇంటికి వచ్చేది. రోజు ఇది జరుగుతుంది. ఒక నక్క చూసింది. నక్క మెయిన్ క్వాలిటీ ఏంటంటే సపరేషన్. ఫస్ట్ ఇది ఏం చేసింది, చూసింది ఒక ప్లాన్ వేసింది. ముందు వీళ్ళని విడదీయాలి, తర్వాత ఏనుగుని ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, ఫ్రెండ్షిప్ చేయదు, ఏం చేయదు, అవి అలా ఆడుకుంటూ వెళ్తుంటే ఇది ఒక పక్కన చెట్టు పైన కూర్చుంటుంది. ఇంతున్నావు ఏనుగు ఆ చిన్న బర్డ్స్ తో బటర్ఫ్లైస్ తో ఆడుకుంటున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అసలు? స్టార్ట్ చేస్తుంది. వింటది వేణుగు, వదిలేస్తుంది. నెక్స్ట్ డే, నువ్వు చెప్పిన వినట్లేదు, నీకు అసలు బుర్ర లేదు, నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు, కొంచెం డోస్. థర్డ్ డే ఇదేం చేస్తుంది, నీకు అర్థం అవ్వట్లేదు, వెళ్తుంటది, దాంతోనే కన్వర్సేషన్ ఏం లేదు, నీకు అర్థం అవ్వట్లేదు, ఆ బర్డ్స్ వచ్చి నీ కళ్ళలో వచ్చడానికి ట్రై చేస్తున్నాయి, నీ తోకను గెలకడానికి ట్రై చేస్తున్నాయి, ఆ బటర్ఫ్లైస్ ఏమో నీ తొండంలోకి వెళ్ళి నేను చంపడానికి ట్రై చేస్తున్నాయి, నీకు అర్థం అవ్వట్లేదు, మరి ఎవరు చెప్తాడు, నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా. మాయ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకో కొద్ది రోజులు, వారం 10 రోజులకి ఎలిఫెంట్ కు లోపల నుంచి స్టార్ట్ అయిపోయింది, ఇది నా తల చుట్టే తిరుగుతుంది బర్డ్, నా కళ్ళలో పొడిస్తే తొండం తీసుకొని దులుపుకుంటుంది బర్డ్స్ దగ్గరికి వస్తే. బటర్ఫ్లై తొండం లోపలికి వెళ్తే నేను చచ్చిపోతా, అది నిజంగా ముందే తిరుగుతుంది, అది ముందే ఉండాలి కదా ఆడుకోవాలి, ఇది నిజంగానే ముందు తిరుగుతుంది, నన్ను ఏదో రోజు వీళ్ళిద్దరు కలిసి చంపేస్తారు, ఫిక్స్ అయిపోయింది. ఇంకో 2 రోజుల తర్వాత ఇది బయటికి రావడం బంద్ చేసింది. ఏనుగు ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే కూర్చుంటుంది, ఒక దగ్గర కూర్చుంటుంది, ఏం పని చేయట్లా, బయటికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు, యాక్టివ్గా లేదు, యాక్టివ్నెస్ పోయింది మొత్తం. సో వీళ్ళ అమ్మ ఎలిఫెంట్ అడిగింది, ఏంటంటే నువ్వు బయటికి వెళ్ళట్లేదు, ఆడుకోవడానికి వెళ్ళట్లేదు
వెళ్తాలే అమ్మా, ఆన్సర్ చెప్పట్లా, ఓపెన్ అవ్వట్లా, వెళ్తాలే అమ్మా అని వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. ఎలా, ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరు కదా, ఈ నక్కుందా, బర్డ్స్ ఉన్నారా, ఎవరు లేని సిచ్యువేషన్ చూసి అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు జాగ్రత్తగా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నక్క అనేది టాక్సిక్ మెంటాలిటీ. అది ఎలా ఇంజెక్ట్ చేస్తారంటే ఈ మాటల ద్వారా. వీళ్ళకి ఏం నచ్చదు, ఏం నచ్చుతుంది అంటే, వీళ్ళకి అవతలోడు హ్యాపీగా ఉండడం నచ్చదు. ఎలిఫెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఈ టాక్సిక్ పీపుల్ ఏం చేస్తారంటే, మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళు మీరు ఎలా అయిపోవాలి, ఇక్కడ నుంచి ఇలా అయిపోవాలి, అప్పుడు వాళ్ళు ఇలా అవుతారు అన్నమాట. లేదంటే రివర్స్ ఉంటుంది, మీరు ఇలా ఉంటే వాడు ఇలా ఉంటాడు. మిమ్మల్ని ఇలా చేసే వరకు వాడు నిద్రపోడు. అవతల వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు, వాళ్ళ రూల్. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏనుగు చాలా కాన్ఫిడెంట్ అని. సింహం ముందు ఏదైనా జంతువు నిలబడుతుంది అడవిలో అంటే ఏనుగు ఇలా ఉన్నప్పుడు టాక్సిక్ పీపుల్ కి నచ్చదు. వాడు ఇలా ఉండాలి. దీనికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నెగిటివ్ వేస్ కావాలి, నెగిటివ్ వేస్ వెతుక్కుంటారు. నెగిటివ్ వేస్ ఏంటి, వాని బ్రెయిన్ తినేసేయాలి ఫస్ట్. వాని బ్రెయిన్ మొత్తం కంట్రోల్కి వచ్చింది అనుకోండి, మీరేం చెప్తే అది వింటాడు. థర్డ్, మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటున్నారు. మీరు వర్క్ చేసుకుండొచ్చు, హౌస్ వైఫ్ అయితే పని చేసుకుంటుండొచ్చు, ఇంకేదో పనిలో ఉన్నారు. వీళ్ళకేంటి, మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటున్నారు కదా, నచ్చదు. వీడేం చేస్తారంటే, వీళ్ళకేం చేత కాక ఆ పని చేసుకుంటున్నాడు. వీళ్ళకి వేరే పని ఏం చేత కాదు, అందుకే ఇంట్లో వంటలు కడుక్కుంటూ చేసుకుంటూ పని రాదు వీళ్ళకి. బయటికి వెళ్ళారు వీళ్ళు. హస్బెండ్స్, నేను చూసిన క్లయింట్స్ లో చూసిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, చూటిపోటి మాటలు. ఇది హస్బెండ్స్ వైఫ్ నే కాదండి, వైఫ్స్ హస్బెండ్స్ కూడా ఇదే జరుగుతుంది. నీకు చేత కాక ఇంకా అదే జాబ్ లో ఉన్నావు, నువ్వు దేనికి పనికిరావు, 2-3 విషయాల్లో నువ్వు దేనికి పనికిరావు అనేస్తున్నారు డైరెక్ట్ గా. వాడు ఏమైపోవాలి? బోత్ ద కేసెస్ మనం చూస్తున్నాం. సో వీళ్ళకి ఎవరి పని వాడు చేసుకోవడం నచ్చదు, గందరగోళంగా ఉండాలి. అది వాళ్ళ నేచర్. ఇప్పుడు ఏం చేస్తారు, ఆఫీస్లో అనుకోండి, బయట అనుకోండి, మనం చూడొచ్చు క్రెడిట్ స్టీలింగ్ అని ఒకటి ఉంటుంది. పనంతా నేను చేస్తా, వాడు సడన్ గా వచ్చి నేను లేకపోతే ఆ పని అవ్వదండి. అసలు ఎంత చిరాగ్గా ఉంటదంట అలాంటి వాళ్ళతో. నేను లేకపోతే పని అవ్వదు, అదంతా చేసింది నేనే, అయిపోయింది. వాడు పగలు రాత్రి కష్టపడిందంతా వీళ్ళు ఒక మాటతో తీసేసుకుంటున్నారు. సరే, మరి తప్పు జరిగినప్పుడు నువ్వు తీసుకుంటావా? లేదు. తప్పు జరిగితే మాత్రం వాడు బ్లేమ్ షిఫ్టింగ్. తప్పేమో నాది కాదు, వాడు చేశాడు, బ్లేమ్ షిఫ్టింగ్. రైట్ ఏమో వాడు చేయలేదు, నేను చేయించా, క్రెడిట్. ఈ రెండు చాలా బర్నింగ్ అన్నమాట మనకి ఇండస్ట్రీలో. ఎక్కడైనా మనం చూడొచ్చు, రియల్ లైఫ్ లో కానీ కార్పొరేట్ వరల్డ్ లో ఇది ఎక్కువ, బట్ ఎక్కడైనా మనకు సిమిలర్ గా కనపడుతుంటుంది. సో వీళ్ళ బిహేవియర్ విషయానికి వస్తే చాలా విచిత్రంగా, ఊసరవిల్లి కంటే ఘోరమైన కలర్స్ మారుస్తారు వీళ్ళు. ఊసరవిల్లి పనికిరాదు అనుకోండి, వీళ్ళ కలర్స్ మార్చే ముందు. ఇంట్లో ఒకలా ఉంటారు, ఆఫీస్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటారు, ఇంటి గడప ముందు ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు రియల్గా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇదంతా బయట వరల్డ్. లోపల ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరితో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఆ ఇంటికి ఒక హెడ్ ఉన్నాడు, వానితో వీనికి అవసరం, మామయ్య గారు చెప్పండి అంటారు. పక్కకు వచ్చి ఏంటే పక్కన జరగని పిల్లల్ని అసలు కేరే ఉండదు, పిల్లలకి కొట్టేస్తారు పిల్లల్ని. సో ఎంత వేరియేషన్స్ ఉంటాయంటే మనకి అది అపరిచితుడు సినిమాలో ఉన్న వేరియేషన్స్ ఏ దానికి పనికిరావు. వీళ్ళు 5 o'clock 6 o'clock ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళ వైఫ్ పరిస్థితి ఏంటంటే, అబ్బా అప్పుడే 5 అయిందా, వచ్చేసిండు. అసలు ఎంత భయంకరంగా ఉంటాయి అవి తలుచుకుంటే అండి. 6 అయింది, 4-5-6కి పిల్లలు వస్తారు, అమ్మ నాన్న బజార్కి ఎప్పుడు వెళ్తాడే అంటే కొద్దిసేపు అన్నా ప్రశాంతంగా ఆడుకోవచ్చు అని వాళ్ళ బాధ. సో ఆరెంజ్ మెంటాలిటీ ఉంటుంది. ఆఫీస్లో కూడా బాస్ దగ్గర ఒకలా ఉంటారు, మీరు ఎంత చెప్తే అంత. పక్కకు వచ్చి వాడేం బాసరా మొత్తం నేను చెప్పిందే చేస్తున్నాడు, నేను లేకపోతే వాడు లేడు. కిందికి వచ్చేసరికి మళ్ళీ టార్చర్, ఎందుకంటే పని చేయించుకొని అది తీసుకొని వెళ్ళాలి కదా, క్రెడిట్ స్టీలింగ్. సో ఇలా ఉంటది అనమాట. ఈ టాక్సిక్ పీపుల్ కి ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే చిందరవందరూ ఉండాలి. ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్, హాలిస్టిక్ ఎన్విరాన్మెంట్. వీళ్ళు ఉండరు.
ఇప్పుడు ఎట్లా అంటే ఆ బురద పాము బురదలోనే ఉండాలి, తీసుకుపోయి మంచి నీళ్ళు వేస్తే 1 నిమిషంలో చచ్చిపోతుంది. వీళ్ళు ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ చూసుకుంటారు ఫస్ట్. ఇక్కడ అన్సర్టైనిటీ ఉందా, అయిపోయింది, మనం గ్రోత్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఫంగస్ ఫామ్ అవుతుంది. ఫంగస్ ఫామ్ అయితే వెళ్తుంది అక్కడ నుంచి, అది మొత్తం డ్యామేజ్ అవ్వాల్సిందే. సేమ్ ఒక అన్సర్టైనిటీ సిచ్యువేషన్, పరిస్థితులు గందరగోళంగా ఉన్న సిచ్యువేషన్ లో వీళ్ళు గ్రో అవుతారు, అక్కడ తిష్ట వేస్తారు, వాళ్ళ వల్ల మొత్తం నాశనం అయిపోతుంది. ఇది వీళ్ళ నేచర్. సో నిజంగా ఎంత బాగా చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టోరీ చాలా బాగుంది, మీరు చెప్పడం కళ్ళకి కట్టినట్టుగా ఉంది. సో మనం వంశీ గారితో స్టోరీస్ కూడా చెప్పించుకుందామండి. సో నిజంగా అండి, టాక్సిక్ పీపుల్ అనేది చాలా భయంకరమైంది. మనం ఒక శత్రువుని ఇంట్లో పెట్టుకున్నట్లు అని మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఇలాంటి శత్రువులు ఉంటారు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాధా గారు.